ఈరోజు 8వ ఆజ్ఞను మనము చూడబోతూ ఉన్నాం. దొంగిలకూడదు, దొంగతనం చేయకూడదు అనే ఆజ్ఞను ఈరోజు మనము చూడబోతూ ఉన్నాం. దయచేసి గమనించండి, గడిచిన వారాల్లో ఈ 10 కమాండ్మెంట్ సిరీస్ అప్పుడు నేను ఏం జ్ఞాపకం చేశానంటే, ఈ యొక్క ధర్మశాస్త్రము మన చట్టాలకి మూలం. మన భారత రాజ్యాంగము బారోడ్ రాజ్యాంగం అని పిలుస్తాం. సౌత్ ఆఫ్రికా నుండి, ఇంగ్లాండ్ నుండి బారోడ్ కాన్స్టిట్యూషన్ అని దాన్ని మనం పిలుస్తాం. ఈ బారోడ్ కాన్స్టిట్యూషన్లో అలానే బైబిల్ యొక్క రోలు అత్యంత ఇంపార్టెంట్ రోల్ని అది ప్లే చేస్తూ ఉంది. అలానే మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదైతే చట్టాలు ఉన్నాయో ఈ చట్టాలు అన్నీ కూడా బాహ్యంగానే మనల్ని పట్టుకోగలవు, క్వశ్చన్ చేయగలవు. కానీ ద ఇంటెన్షన్ ఆఫ్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో ఆ ఇంటెన్షను కేవలం బాహ్యమైన వాటిదే కాదు, అవి కూడా ఆత్మీయమైనవే. ఏదైతే మన ఇండియన్ ఐపీసీ ఉందో సెక్షన్స్, వాటి యొక్క అవి దేవుడు ఒక్కడే హృదయాన్ని చూడగలడు. ఐపీసీ కేవలం యాక్ట్స్ని చూడగలదు. రెండిటి ఇంటెన్షన్ ఒకటే. ఏంటంటే దట్ యూ షుడ్ నాట్ సిన్ అనేది రెండిటి ఇంటెన్షను. కానీ దేవుడు ఒక్కడే హృదయాన్ని చూడగలడు కనుక మనం కొంచెం డీప్ వెళ్ళి దాని రైట్ మీనింగ్ని కనుగొంటున్నాం. కానీ ఐపీసీ ప్రకారము కేవలము యాక్ట్స్ ఒకటే అది చూడగలదు. పోలీసు వారు కేవలము యాక్ట్స్ చూడగలరు కానీ ఇంటెన్షన్స్ని చూడలేరు. ఇంటెన్షన్స్ని బట్టి మనల్ని అరెస్ట్ చేయలేరు. యాక్ట్స్ బట్టి అరెస్ట్ చేయగలుగుతారు. కానీ దేవుడైతే ఇంటెన్షన్స్ని చూసేవాడు. వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే, మరి ఇంటెన్షన్స్ని బట్టి యాక్ట్స్ వస్తాయి, అది గ్రహించాలి. యాక్ట్స్ దాన్ని బట్టి అవి రావు. అయితే మరి వారు చూడలేరు గనక, ఇన్ఫ్యాక్ట్ వాటి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇంటెన్షన్స్ ఉండకూడదు. ఇప్పుడు ఇంటెన్షన్స్ బట్టి యాక్ట్స్ వచ్చేవి. సో ఈ లా దేవుడే మనకి ఇచ్చాడు. మనం ఇంటెన్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, దాని యొక్క సీడ్ గురించి మాట్లాడుతున్నాం, దాని యొక్క బ్యాక్గ్రౌండ్, దాని బేస్ గురించి మనము మాట్లాడుతూ ఉన్నాం. చూడండి, ఈ యొక్క 10 కమాండ్మెంట్స్ అండర్స్టాండింగ్లో అదే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దొంగిలింపకూడదు, యూ షుడ్ నాట్ స్టీల్, దౌ షాల్ నాట్ స్టీల్ అనే ఆజ్ఞను మనం చూడబోతూ ఉన్నాం. దొంగిలింపకూడదు, దొంగతనం చేయకూడదు అన్న దాంట్లో ఫస్ట్ విషయం ఏంటంటే, మనది కానిది, మనం కష్టపడకుండా వచ్చిన దేనిని కూడా మనం తీసుకోకూడదు. అందుకనే మరి బైబిల్ జూదాలకి కానివ్వండి, బెట్టింగ్లకి కానివ్వండి, వీటన్నిటికీ కూడా అది విరుద్ధము. మన కష్టపడిన దాన్ని మాత్రమే మనము తీసుకోవాలి తప్ప, భుజించాలి తప్ప, మనది కాని దానిని ఎన్నడూ కూడా తీసుకోకూడదు. అదే దొంగతనం చేయకూడదంటే. చూడండి, ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు మనం చూడడానికి ప్రయత్నిద్దాం. జనరల్గా దొంగతనం చేయకూడదు అని అనగానే మనం ఏమనుకుంటామంటే, నేను ఎప్పుడు బ్యాంక్ని స్టీల్ చేయలేదు, బ్యాంక్ని లేపలేదు, లేకపోతే షాప్ లిఫ్టింగ్ చేయలేదు, లేకపోతే ఎవరు నేను దోచుకోలేదు, సో అంచేత నేను దొంగతనం చేయలేదని. సో బైబిల్ చూడండి, మనకి దొంగతనం అనగానే యాక్ట్ ఒకటే మనకు తెలుసు, కానీ ఇంటెన్షన్స్ తెలియవు మనకి. ఏది క్రియను బట్టే మనము జడ్జు చేస్తాము, తీర్పు తీరుస్తాం క్రియను బట్టి. ఇదిగో చూసారు కావాలి, సీసీ కెమెరా చూసుకోండి, దొంగతనం చేసి ఇలా పట్టుకెళ్ళిపోయాడు, ఇగో ఇలా గోడ దూకాడు, ఇదిగో అని మనము యాక్ట్ని మాత్రమే చూపించగలం కానీ ఇంటెన్షన్స్ని చూపించలేం. కానీ బైబిల్ ఇంటెన్షన్స్ వైపు పాయింట్అవుట్ చేస్తూ ఇది స్టీలింగ్ అని బైబిల్ చెప్తూ ఉన్నది. సో బైబిల్ ఒక ఫౌండేషన్ వేస్తున్నది. ఏంటంటే, దొంగతనం చేయకూడదు అన్న మాట చెప్పినప్పుడు ఖచ్చితంగా బైబిల్ గ్రంథము మనకి రైట్ టు ప్రాపర్టీ ఇస్తుంది. రైట్ టు ప్రాపర్టీ మనకి ఇస్తుంది. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 25వ వచనం గనక మనం చదివినప్పుడు అక్కడ ఇతరుల ఆస్తుల మీద వారి యొక్క ప్రాపర్టీ మీద మనం చెయ్య వేయకూడదు అనే మాట ఇక్కడ మనం చూస్తాం. గమనించండి, యేసు ప్రభు వారు మరి మీ కొరకు పరలోకంలో ఆస్తిని సమకూర్చుకోండి, భూమి మీద మీ కొరకు సమకూర్చుకొనవద్దు అంటే అర్థం ఏంటంటే అవసరానికి మించి సమకూర్చుకొనవద్దు.
దేవుడు మరి మన్నాను కురిపించినప్పుడు ఏ రోజుకి ఆ రోజే పెట్టాడు. తర్వాత రోజు వారు సమకూర్చుకుంటే ఉదయాన్నే అది కులిపోయినట్టుగా మనం చూస్తాము. మన పొట్ట ఎంతవరకు ఉందో అంతవరకు మనం తినగలము. మనకు అవసరమైంది మాత్రమే మనం సంపాదించుకోవాలి, దానికి మించి మనం సంపాదించుకోకూడదు అన్నది అక్కడ యొక్క పాయింట్. కానీ కొంతమంది ఏమంటారంటే, అబ్బో అసలు మనకి ఏమీ ఉండకూడదని. ఏమీ ఉండకపోతే దొంగతనం ఎలా పాసిబుల్ అవుతుంది? డు నాట్ స్టీల్ అనే ఆజ్ఞ ఎట్లా నెరవేరుతుంది కదా. సో బైబిల్లో మనకి రైట్ టు ప్రాపర్టీ ఇస్తూ ఉంది. 23వ అధ్యాయము 25వ వచనం మనం మీరు చదివితే అది మీకు ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. పరుల ఆస్తి మీద మనం చెయ్యి వేయకూడదు అన్న విషయం. సో బైబిల్ రైట్ టు ప్రాపర్టీ అనే విషయాన్ని మనకి నేర్పిస్తున్నది. సో అక్కడే బైబిల్ రూల్స్ అవుట్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ కేవలము మరి ప్రభుత్వం మాత్రమే హోల్డ్ చేస్తుంది. మనుషులు, వ్యక్తులు ఎవరు కూడా ప్రాపర్టీ హోల్డ్ చేయరు. మన ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల్లో ఒక హక్కు ఏంటంటే రైట్ టు ప్రాపర్టీ, రైట్ టు రిలీజియన్, రైట్ టు స్పీచ్. ఈ విషయాలు 6 ఫండమెంటల్ రైట్స్. వన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్ ఏంటంటే రైట్ టు ప్రాపర్టీ, వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్. అది దేవుడే మనకి ఇస్తూ ఉన్నాడు, రైట్ టు ప్రాపర్టీ అనేది. అందుకనే మనము ధైర్యంగా మన ఇళ్లలో నివాసం చేయగలుగుతున్నాము. చాలా స్థలాల్లో మీరు బోర్డులు చూస్తూ ఉంటారు, ట్రెస్ పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని చెప్పి. దేవుడు మనకు ఆ రైట్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాం. రెండో పాయింట్ మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ నేర్పించే రెండో ప్రిన్సిపల్ ఏంటంటే బైబిల్ కష్టపడి పని చేయమని చెబుతుంది. 2 తెస్సలోనిక 3వ అధ్యాయం 10 నుంచి 12 కనుక మనం చదివితే, కష్టపడి పని చేయని వాడు, కష్టపడి సంపాదించని వాడు తినడానికి అర్హుడు కాదు, భుజించడానికి అర్హుడు కాదు. అందరూ కష్టపడి పని చేయాలి. అసలు బైబిల్ ప్రిన్సిపల్ ఏంటంటే కష్టపడి పని చేయటము. రాంగ్ ప్రాస్పెరిటీ గాస్పెల్ ఏంటంటే నువ్వు కష్టపడకపోయినా దేవుడు నీకు ఇచ్చేస్తాడు. అయితే బిబ్లికల్ ప్రిన్సిపల్ ఏంటంటే కష్టపడినవాడు తినడానికి అర్హుడు కాడు. కష్టపడకపోతే నువ్వు ఎగ్జామ్స్ పాస్ అవ్వవు. అది ప్రతి దానికి వర్తిస్తుంది, దానికి మ్యాజిక్ లేదు, కేవలము సత్యం మాత్రమే. సో గమనించండి, మరి ఆదాము పడక మునుపు దేవుడు బాధ్యత అప్పచెప్పాడు. ఇదిగో నీవంతా కూడా జాగ్రత్తగా చూసుకో, బీ ఏ గుడ్ స్టీవర్డ్ అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. మరి అతను ఆదాం ఎగ్జాక్ట్గా ఏ పని చేస్తాడో మనకైతే తెలియదు, కానీ దేవుడైతే అతనికి బాధ్యత అప్పచెప్పారు. పాపము తర్వాతనే వర్క్, డ్యూటీకి వెళ్ళటము స్ట్రెస్ అయిపోయి కష్టమైపోయింది. దానికి ముందు అదొక జాయ్ఫుల్ యాటిట్యూడ్ దేవుని కొరకు. ఆయన్ని వర్క్ ద్వారా ఆరాధన అంటే చప్పట్లు పాటలు పాడటం కాదండి, ఉద్యోగానికి వెళ్ళడం ఆరాధన, జాబ్కి వెళ్ళటం ఆరాధన. బికాస్ యూ వర్షిప్ గాడ్ త్రూ యువర్ వర్క్. నీ వర్క్ ద్వారా దేవుని ఆరాధన చేస్తావు. ఆరాధన అంటే యాక్టివిటీ కాదు, ఆరాధన అంటే లైఫ్. నీ వర్క్ ద్వారా, ఎందుకంటే నీ వర్క్ ద్వారా నీకు ప్లెజర్. ఇప్పుడేంటి, వర్క్ ద్వారా ప్లెజర్ కాదు, వర్క్ ద్వారా మనకి వర్క్ని ఒక భారంగా, కష్టంగా. వర్క్ అంటే అబ్బా డ్యూటీకి వెళ్ళాలి, అబ్బో చదువుకోవాలా. అందుకని బైబిల్ చెబుతుంది, నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చిన మీకు బాగా జ్ఞాపకం ఏంటో తెలిసిన వచ్చినము, మీరు ఎవరికి ఏ పని చేసినా మీ యజమానికి కాదు మీరు పని చేసేది. మీరు ఏ పని చేసినా మీరు చేసేది ఎవరికో తెలుసా? ప్రభువుకి. చూసారా ఎలా రీస్టోర్ చేశాడా దేవుడు? ఎలా రీస్టోర్ చేశారా? నూతన నిబంధన గ్రంథంలో దాన్ని రీస్టోర్ అయ్యింది. మరలా దేవుడు దాన్ని జ్ఞాపకం చేయాల్సి వచ్చింది. ఆదాము కూడా కేవలం దేవునికి జాయ్ఫుల్ యాటిట్యూడ్తో వర్క్ అంటే ఎంజాయ్ చేసేది, దాని ద్వారా దేవుని మహింపరిచేది. అందుకని న్యూ టెస్టమెంట్లో దాన్ని రికవరీ జరిగింది. ఎవరు వర్క్ చేసిన ఎవరి కోసం చేయాలా? మన వాళ్ళు దాన్ని కూడా వేరేలా మళ్ళీ చేసుకున్నారు. దాని ప్రిన్సిపల్ అది కాదు. దాని ఒరిజినల్ ప్రిన్సిపల్ ఏంటంటే వర్క్ ఈస్ ఎ ప్లెజర్ అంటు ద లార్డ్, వర్షిప్ అంటు ద లార్డ్. దయచేసి గమనించండి, ఎవరైతే వర్క్ చేయని వాళ్ళని ఏముంటారంటే మోస్ట్ లేజియెస్ట్ పీపుల్. వర్క్ చేయని వాళ్ళు బద్ధకిష్టులు. ఏమండి, మన సమాజంలో ఎక్కువ మంది ఇలాగే బతకడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా మన సమాజంలో ఉన్న గొప్ప చాలా విచారకరమైన సామెత ఏంటో తెలుసా? ఆడికి ఏంటంటే బోల్ ఆస్తుంది, ఎలాగైనా తినచ్చు, కూర్చొని తినే ఆస్తుంది. బైబిల్ చెప్తుంది కష్టపడని వాడికి కూర్చొని తినే అధికారము లేదు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. మీకు విషయం తెలుసండి, జనరల్గా మనము ఈ క్రైమ్ న్యూస్ చూసినప్పుడు చైన్ స్నాచర్స్ని చూస్తాం, పిక్ పాకెటర్స్ని చూస్తాం. చైన్ స్నాచర్స్కి మన టీవీ ఛానల్లో ఒక మంచి పేరు పెట్టారు. ఏంటో తెలుసా పేరు? రాయిళ్ళు. ఏ రాయిళ్ళు? జలసా రాయిళ్ళు. చక్కగా పేరు పెట్టే వీళ్ళేంటంటే కష్టపడకుండా ఏం చేస్తారు?
స్నాచింగ్, స్టీలింగ్ చేస్తూ ఉంటారు. దయచేసి గమనించండి, యోధా ఇస్కరియోతు బేసిక్గా దొంగ. ఈ దొంగ యొక్క యాటిట్యూడ్ చూడండి. దొంగతనము చేసి చివరికి ఆ దొంగతనము పెద్ద సినికి దారి చేసింది. మన రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ కనుక వెళితే దాదాపుగా మరి ఎన్ని వందల ప్రిజనర్లు ఉంటారో మనకు తెలియదు, కానీ అందరి జీవితం ఎక్కడో చోట దొంగతనంతో మొదలవుద్దంట. సో దొంగతనము అది స్టార్టింగ్ పాయింట్ లాంటిది. దాని కెపాసిటీ చాలా ఉంది, దాని స్కోపు చాలా ఉంది. సో బైబిల్ దొంగతనాన్ని లిస్ట్ చేయడానికి గల కారణం చూడండి. యోధా ఇస్కరియోతు ప్రభువుని అప్పగించినట్టుగా మనం చూస్తాం. దొంగతనంలో నుంచి సుప్రీం ఈవిల్ బయటికి రాగలదంట, మ్యాక్సిమం ఈవిల్ బయటికి రాగలదంట దొంగతనం నుండి. అందుకని చూడండి, ఈ మర్డర్లు చేసేవాళ్ళు, లేకపోతే ఇంకా ఇతర క్రైమ్స్ చేసేవాళ్ళు, అందరి క్రైమ్ దాదాపుగా ఫస్ట్ మొదలయ్యేది ఎక్కడి నుంచి త్రూ స్టీలింగ్. అందుకే బైబిల్ స్టీలింగ్ గురించి అంత స్ట్రిక్ట్గా మాట్లాడుతూ ఉన్నది. దయచేసి గమనించండి. ఒక 3 విషయాలు నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ యొక్క ఆజ్ఞ మన జీవితాల్లో 3 ఏరియాలో మార్పు తీసుకురావాలి. ఈ ఆజ్ఞ, ఈ యొక్క కమాండ్మెంట్ మన జీవితంలో 3 ఏరియాల్లో మార్పు తీసుకురావాలంట. మొదటి ఏంటంటే మన పౌరసత్వము, మన సిటిజన్షిప్ మీద మార్పు తీసుకురావాలంట. ఏమండి, మన దేశంలో ఏ బిజినెస్ తీసుకోండి, ప్రతి బిజినెస్లో మనకి చీటింగే కనబడుతుంది మన దేశంలో. దయచేసి గమనించండి, మన సొసైటీ దీంతో నిండిపోయింది. జనరల్గా బండి వేసుకెళ్ళేటప్పుడు మా ఊర్లో పెట్రోల్ కొట్టించుకుందాం అనగానే వెనకాల ఏమంటారు, ఈ బంక్ ఉందా, ఎదర బంక్ వెళ్దా, అది బాగుంటుంది, ఇది వద్దు. ఈ బంక్ ఏమైంది, ఇది కూడా బంకే కదా, ఈ బంక్ ఎందుకు వద్దు. సో దయచేసి గమనించండి, మన దేశంలో దాదాపు ప్రతి విషయంలో కూడా చూడండి, దొంగిలింపకూడదు అన్నది మన సిటిజన్షిప్. పౌరులుగా మనం జీవిస్తున్నప్పుడు ఏ రీతిగా ప్రతి విషయంలో కూడా ఈ స్టీలింగ్ జరుగుతుందో అని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఎందుకు ఇదంతా కూడా ఫైనల్ స్టీలింగ్, ఎంతో కొంత మనీ సేవ్ చేయడానికి. బియ్యం కొంటారు, బియ్యంలో ఏముంటాయి, రాళ్ళు కొంటారుగా మీరు, కొనేది ఏంటి కానీ బియ్యం, కానీ అందులో ఏముంటాయి. అదేంటంటే ఇందులో బియ్యంలో రాళ్ళు వచ్చినాయంటే మరి ఉంటాయండి, కొన్ని ఉంటాయండి, తప్పదు. మరి ఏ కొన్నా కూడా, ఏ విషయంలో కూడా మీకు విషయం తెలుసండి, అన్యులైన సినిమా డైరెక్టర్లే ఈ యొక్క దారుణమైన సిచ్యువేషన్ని తట్టుకోలేక దీని మీద సినిమాలు తీసేసి, బాబు మా దేశం చాలా ఘోరంగా ఉంది, మారితే బాగుంటుందని చెప్పి అన్యులైన డైరెక్టర్లే తీసేశారు దేశం అంత సినిమాలు. దేని గురించి దయచేసి ఆలకించండి. మరి ఏంటి దీనికి పరిష్కారము? 2012 సంవత్సరంలో భారతదేశంలో ఒక మూమెంట్ వచ్చింది. అన్నా హజారే పేరు విన్నారా మీరు? లోక్పాల్ బిల్ తీసుకురావాలని చెప్పి అవినీతికి వ్యతిరేకంగా 2012 సంవత్సరంలో దేశంలో కరప్షన్ ఎక్కువైపోయిందని చెప్పి పోరాడుతున్న టైంలో అందరూ కూడా ఒక ప్రశ్న అడిగారు, అవినీతి పోవాలంటే ఏం చేయాలి? ఎన్ని సినిమాలు రాలేదండి అవినీతి నిరోధకం మీద, వందలు. ఎందుకంటే అది ఆఖరికి అన్యులను కూడా ఇన్స్పైర్ చేసింది. అది అమ్మో ఇది అన్యాయం అనేది చెడ్డది, లంచగొండితనం చెడ్డది, మారాలి. ఆఖరికి అన్యులను కూడా ఇన్స్పైర్ చేసింది. అయితే వారి పరిష్కారం లేదు, చట్టాలు తీసుకొద్దామా, పోనీ ఉన్న చట్టాలని స్ట్రిక్ట్గా అమలు చేద్దామా. చిన్నప్పుడు దొంగలంటే ఒంటికి నూనె రాసుకుని ఓ సంచి, ఒక గుణపం, ఏమంటే ఓ సుత్తి, ఒక కంటికేమో ఇది గుడ్డ, ఏమంటే దొంగలు అనగానే, లేకపోతే ఓ జుట్టు రకరకాలుగా. చిన్నప్పుడు ఇప్పుడు దొంగలు అందరూ ఏం చేస్తారో తెలుసండి, చక్కగా మంచి ఏసీ రూమ్ ల్యాప్టాప్ ముందు కూర్చొని చేస్తారు దొంగతనాలు. ఒకప్పుడు లేదు, ఏమంటే సీసీ కెమెరా దొంగలు పట్టుకోగలదు, సాఫ్ట్వేర్ దొంగలు పట్టుకోగలుగుతారు కెమెరా. పరిష్కారం ఏంటో తెలుసా అండి? ఏకైక పరిష్కారం ఏంటంటే మనిషి హృదయంలో మారితే తప్ప చట్టాలు పనిచేయాల్సింది యాక్ట్లో కాదు, చట్టాలు పనిచేయాల్సింది ఇంటెన్షన్స్లో పనిచేయాలి. అది దేవుడు ఒక్కడే చేయగలడు. చట్టాలు ఎందులో పనిచేయాలి? ఇంటెన్షన్స్లో పనిచేయాలి. కానీ దానికి లాకి ఆ యొక్క కెపాసిటీ లేదు. అందుకనే యేసు ప్రభు కావాలి, గ్రేస్ కావాలి, కృప కావాలి. ఆ మార్పు హృదయంలో జరగాలి, అప్పుడే దేశము మారుతుంది. ఒకసారి నేను ఒక క్రైస్తవ దేశానికి వెళ్ళాను. అక్కడ పాల కేంద్రం ఉంది. పాల కేంద్రంలో నేను వెళ్తే, నేను నా ఫ్రెండు, అమ్మేవాడు ఎవరు లేరు అక్కడ. అక్కడ బాటిల్స్ అన్నీ ఉన్నాయి, గ్లాస్ బాటిల్స్. 5 లీటర్స్ ఉన్నాయి, 2 లీటర్స్ ఉన్నాయి, 8 లీటర్స్ ఉన్నాయి, 10 లీటర్స్ ఉన్నాయి.
మనం అక్కడ ఏటీఎం కార్డులో స్వైపింగ్ చేయటము, లేదంటే క్యాష్ వేసేసి డబ్బులు అక్కడ పెట్టేసి బాక్స్లో ఇంకా చాలా డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బుల్లో మనం అక్కడ మన డబ్బులు వేసేసి ఆ బాటిల్ కొనుక్కొని వచ్చేయటమే. నేను చూసాను, అదేంటండి బాబు, ఎందుకంటే అమ్మేవాళ్ళు ఎవరు లేరంటండి, వచ్చేదాకా వెయిట్ చేద్దాం. అమ్మేవాళ్ళు ఎందుకు, పాలు అక్కడ ఉన్నాయి, ఇంకో డబ్బులు డిబ్బీ అక్కడ ఉంది, ఆ డిబ్బీలో ఆ డబ్బులు వేసేసి నీ పాల బాటిల్ తెచ్చేసుకుంటే ఇంటికి వచ్చే. మనిషి ఎందుకు, మనిషితో పని ఉంది నీకు అక్కడ, నీకు వాళ్ళు మనుషులు ఎవరు ఉండరు, జస్ట్ అక్కడ నువ్వు డబ్బులు వేసేసేయాలి, బాటిల్ తీసుకొచ్చేయాలి, అక్కడ మనుషులు అమ్మేదానికి ఎవరు ఉండరు. నేను అన్నాను ఆయన చూసి, ఇదేం ఇదేం మా దేశం అయితే, ఆ డబ్బా ఉండదు, ఆ పాలు ఉండవు, ఏంటి రెండు వెళ్ళిపోతాయండి కారులోకి, అది ఇప్పటిదా ఈ 9 దాకా ఉండమని 5ంటికి ఎత్తుకుపోతారా, అది పెట్టిన 2 నిమిషాలు పట్టుకుపోతారు దాన్ని. అప్పుడు దానికి ఆయన మాట చెప్పి, సరే నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ దాంతో మీరు చేసే దాంతో ఒక చిక్కు వచ్చి పడుతుంది. సో ఇలా దొంగతనం జరుగుతుందంటే నేను ఒక మనిషిని అక్కడ ఉద్యోగానికి పెట్టాలి, ఆ మనిషిని ఉద్యోగానికి పెడితే అతనికి జీతం ఇవ్వాలి. అతనికి జీతం ఇవ్వాలి అంటే నేను 10 రూపాయలకి అమ్మే బాటిల్ని 11, 12గా అమ్మాలి. ఎందుకంటే మరి నేను జీతం ఆ డబ్బుల్లో ఇవ్వాల్సిందే. చివరికి నష్టపోయేది ఎవరు, కొనేవాడే. అదే మీ దేశంలో జరుగుతుంది. అందుకని మన దేశంలో రైతులు ఎప్పుడు కూడా దళారులతో ఏడుస్తూనే ఉండాలి. మన గొప్పగా చెప్పుకుంటాం, చాలా బాధాకర విషయం మన దేశంలో పరిస్థితి. ఎందుకంటే దేన్ని నమ్మడానికి లేదు. దయచేసి గమనించండి, దాదాపుగా అన్ని విషయంలో ఏది కూడా మనం దాదాపుగా నమ్మడానికి లేని సరదాగా ఈ మాటని జ్ఞాపకం చేస్తాను. ఒకసారి అమెరికా దేశస్తులు ఏం చేశారంటే, దొంగలను పట్టుకోవడానికి ఒక మెషిన్ కనిపెట్టారంట. దొంగలు పట్టుకోవడానికి ఏం చేశారు, ఓ మెషిన్ని కనిపెట్టారంట. అది ఏం చేస్తుందంటే గంటలోనే దాదాపుగా ఒక 5 దొంగలు పట్టించుకుందంట. ఓహో ఇదేదో బాగుందని చెప్పి అమెరికా వాడు లండన్ వాడికి పంపిస్తే లండన్ వాడు కూడా దాన్ని కొనుక్కొని ఆ లండన్కి పంపితే ఆ బిజీ సిటీలో గంటకే 10 మంది దొంగలు పట్టేసిందంట. ఓహో అని చెప్పి జాగ్రత్తగా చైనావాడు కొన్నాడు. చైనావాడు కొంటే అరగంటలోనే 10 మంది పట్టేసిందంట దొంగల్ని. ఇంక చైనావాడు కొంటే ఇండియా వాడు ఊరుకుంటాడా, అస్సలు ఊరుకోడు. ఆ చైనావాడు దగ్గర నుంచి ఈడుకొనేసరికి 1/2 గంటలో మన దేశంలో మెషిన్నే పట్టుకుపోయారంట. ఏంటండి మన దొంగల టాలెంట్ ఏంటి, మెషిన్ దొంగలు అట్టుకోవడం కాదంట, దొంగలే మెషిన్ పట్టుకుపోయారంట. చాలా వాస్తవం. ఎవరైతే మన దేశంలో న్యాయం కొరకు మేమే నిలబడేది అని అంటున్నామో వాళ్ళ దగ్గరే మోస్ట్ అన్యాయం ఉంటుంది. న్యాయ వ్యవస్థలు, పోలీస్ స్టేషన్లు కానివ్వండి, కోర్టులు కానివ్వండి, లాయర్లు కానీ ఏ తీసుకొని ఎక్కువ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి తెలుసా? ఎక్కువ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి? అక్కడే ఖర్చు పెట్టాలి. సో దాదాపు ఎవ్రీ సిచ్యువేషన్లో, ఎవ్రీ పరిస్థితిలో కూడా ఇదే మనం చూస్తూ ఉన్నాం. మన దేశం పూర్తిగా ఈ విషయంలో ఇది అందరికీ తెలుసు. అసలు నిజమైన ఓటుకు నోటు ఏంటో తెలుసండి? ఈ వారం రోజుల్లో మన వాళ్ళు డబ్బులు తీసుకొని రేపు పొద్దున ఓటేస్తారు చూసారా? అసలు ఇది నిజమైన ఓటుకు నోటుకి వేసేది. డబ్బు తీసుకొని ప్రతి ఒక్కడమే పెట్టాలి, ఓటుకు నోటుకి వేసేది. డెమోక్రసీ ప్రజల కోసము, ప్రజల చేత ప్రజలు నిర్ణయించుకునే నాయకులు బట్టి ప్రజాస్వామ్యాన్ని ఆయన పెడితే ప్రజలందరూ కలిసి ఆ ప్రజాస్వామ్యాన్ని నమ్మేయారు. ఓటేయడానికి డబ్బులు తీసుకోవడం ఏంటో తెలుసండి? ప్రజలే ప్రజాస్వామ్యాన్ని అమ్మేయటం. ప్రజలే అమ్మేశారు ప్రజాస్వామ్యాన్ని. ఎవరు అమ్మేలా? అంతకంట చీకటి రోజు ఇంకోటి ఉంటుందా? ప్రజలే ప్రజాస్వామ్యాన్ని అమ్మేయడం అంతమించి ఇంకోటి ఉంటుందా? అరే ఇది నా హక్కు, ఇది నేను నిర్ణయించుకునే, నేను తీసుకునే నిర్ణయము, దానికి నువ్వు డబ్బులు ఇవ్వడం. డబ్బులు ఇచ్చిన వ్యక్తి వెంటనే సంపాదించాడా? ఎక్కువ ఇస్తున్నాడా డబ్బులు? అబ్బో నాకు చాలా ఎక్కువ అయిపోయినాయి, నాకు అనవసరం అని చెప్పి ఇచ్చేస్తాడా? దయచేసి గమనించండి, మన దేశము ఈ విషయంలో చాలా వెనకబడి ఉంది, చాలా భయంకరమైన దారుణమైన దుస్థితిలో ఉంది. మన దేశంలో దేన్నైనా నమ్మచ్చా? ఏదైనా ఒరిజినల్ ఉందా మన దగ్గర? ఏది ఒరిజినల్ ఉండదు. మరి క్రిస్టియన్స్ కనుక నిలబడితే డబ్బు తీసుకోకుండా దేశంలో ఒక వరవడి, ఒక స్లోగన్ రావాలి, ఓ క్రిస్టియన్స్ ఓటుకి డబ్బులు
తీసుకోరు అనే మాట రావాలి ఖచ్చితంగా. బైబిల్ చెప్తుంది మన లోకానికి వెలుగై ఉన్నాం. ఎందుకు తీసుకోకూడదు తెలుసా? ప్రభుని బట్టి తీసుకోకూడదు. నీ అవసరాలు ఉండొచ్చు, కానీ ప్రభుని బట్టి తీసుకోకూడదు. ఎవరిని బట్టి? నాకు అవసరాలు ఉన్నాయి, నాకే తీసుకోవాలనిపిస్తుంది, కానీ ప్రభుని బట్టి నేను తీసుకోను. ఒకప్పుడు తీసుకున్నాను, కానీ ఇప్పుడు మారు మనసు పొందాను నేను. బైబిల్ చెప్తుంది మీరు లోకానికి వెలుగై ఉప్పై ఉన్నారు. కానీ ఖచ్చితము వెలుగు అంటే దారి చూపించాలి, ఉప్పు అంటే మార్పు తీసుకురావాలి. మార్పు ఇంకో మాటలో చెప్పాలంటే సంఘమే నేర్పించాలి. ఏమండి? రెండో మాట జ్ఞాపకం చేస్తాను. ఏ విషయంలో మార్పు తీసుకురావాలంటే మనం పనిచేసే చోట మార్పు తీసుకురావాలి. దొంగిలింపకూడదు అనే మాట మనం పనిచేసే చోట మార్పు తీసుకురావాలి. ఇందాక మీకు జ్ఞాపకం చేశాను, మనం ఎవరి కోసం పని చేస్తున్నాం? రివార్డ్ ఇచ్చేది ప్రభు కనుక ప్రభు కొరకే మనం పని చేయాలా. ఓనర్ గారు చూస్తారని కాదు, లేకపోతే వేరే వారు చూస్తారని కాదు, కేవలం ప్రభు కోసమే మనం పని చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే దొంగతనం విషయంలో డబ్బులు తీసుకుని ఇవ్వటం మర్చిపోతారు. ఏం చేస్తారండి? ఇవ్వటం మనం ఏమనుకోవాలంటే ఓహో మర్చిపోయారేమో అనుకోవాలి. మనం ఏమనుకోవాలి? ఓహో పాప మర్చిపోయారు. మర్చిపోవడం ఏంటి? మర్చిపోవటాలు ఉండవు. ఆ దొంగతనం లెక్కే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఇవ్వలేదంటే ఇంటెన్షన్ ఏంటో తెలుసా? ఇవ్వకూడదండి. దాన్ని ఏమంటాం? ఒకసారి ఒక ఊర్లో ఒక ఆవిడ ఏదో తీసుకొచ్చేసింది. ఈ అమ్మ ఏటమ్మా నా దగ్గరికి వెళ్ళిపోతున్నావు అంటే అది మీది అనుకోలేదండి నేను. మరి ఎవరిది అనుకున్నావమ్మా? నాది అనుకోకూడదు కదా, నీది కాదు కదా, నువ్వేం తీసుకొచ్చావు? అది మీది అనుకోలేదండి. చూడండి దొంగతనాన్ని ఎంత తెలివిగా క్రాఫ్ట్ చేస్తారంటే అది మీది అనుకోలేదండి నేను. పని చేసే చోట వర్క్ అవర్స్లో నిద్రపోకూడదు, పని చేసే చోట జాప్యం చేయకూడదు. విద్యార్థులు కూడా చదివేది తల్లిదండ్రుల కోసం కాదు, విద్యార్థులు కూడా చదివేది ప్రభు కొరకే. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. అలాగే మీకు గతంలో మీకు జ్ఞాపకం చేశాను, దొంగిలించేవాడు ఇక మీద దొంగిలించకుండా కష్టపడి సంపాదించి లేనివాడికి ఇవ్వమని చెప్తుంది బైబిల్. ఒక వ్యక్తికి అవసరం ఉందని తెలిసి ఆ నీడ్లో మనం ఇవ్వకపోతే కూడా దొంగతనం అంట. ఇఫ్ వీ విత్హోల్డ్ ఫ్రమ్ నాట్ గివింగ్ వెన్ వీ నో ఇట్స్ ఎ జెన్యూన్ నీడ్, ఇట్ ఈస్ స్టీలింగ్. ఇస్తున్నాడు కదా అని చెప్పి అవసరం లేకపోయినా పని చేయకుండా తీసుకోవడం కూడా స్టీలింగ్ అంటండి. అది కూడా స్టీలింగే. గమనించండి, క్రిస్టియన్ లివింగ్ చారిటీని డిమాండ్ చేస్తుంది. లెజిటిమేట్ నీడ్కి, నిజమైన నీడ్కి ఏమని చెప్తుంది. అందుకే మేలని తెలిసి కూడా ఎరిగి పని చేయకపోతే ఏంటంట? ఎగ్జాక్ట్లీ అదే వచ్చినాన్ని మనం మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో పని చేసే చోట ఎవరి కోసం పని చేస్తున్నామంటే వి వర్క్ ఫర్ ద లార్డ్ అండ్ నాట్ ఫర్ యువర్ బాస్. నాట్ ఫర్ యువర్ బాస్, యూ వర్క్ ఫర్ యువర్ లార్డ్, అంతే. నాట్ ఫర్ యువర్ బాస్. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే బాస్ ఉన్నంత వరకే, స్టూడెంట్స్ టీచర్ ఉన్నంత వరకే. సో ఇవన్నీ కూడా స్టీలింగ్ కింద వస్తుంది. వర్క్ అవర్స్ స్టీల్ చేయకూడదు. బాస్ ఫోన్ చేస్తూ ఉంటే ఏమంటే కొంతమంది ఫోన్ ఎత్తరు, అది కూడా స్టీలింగే. బైబిల్ ఇంటెన్షన్స్ గురించే మాట్లాడుతుంది, యాక్ట్స్ గురించి కాదు. యాక్ట్స్ గురించి కూడా మాట్లాడుతుంది, బట్ ప్రైమరీగా ఇంటెన్షన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటెన్షన్స్ యాక్ట్స్కి లీడ్ చేస్తుంది కనుక ఇంటెన్షన్స్ ఈజ్ వాట్ గాడ్ సీస్. ప్రాక్టికల్గా చాలా మాట్లాడుకోవచ్చు మనం. గమనించండి, స్టీలింగ్ అంటే నీది కాంది ఏది తీసుకున్నా దట్ కమ్స్ అండర్ స్టీలింగ్. స్టీలింగ్ చాలా పెద్ద సిన్కి దారి తీస్తుంది. ప్రతి ప్రెసిడెంట్ వాడి లైఫ్ కెరియర్ స్టార్ట్ చేసింది స్టీలింగ్తోనే. యూదా ఇస్కరియోతు ప్రభువునకు చెప్పాడు, ఈజ్ అ థీఫ్. చూసారా స్టీలింగ్ ఎంత డేంజరో? స్టీలింగ్ని చాలా ఈజీగా తీసుకుంటాం. చాలామంది చిల్లర ఇవ్వడం మర్చిపోతాం. చిల్లర ఇవ్వటం మర్చిపోతారు. ఏదైనా మర్చిపోయారే, చిల్లర ఇవ్వలేదా? చిల్లర ఇవ్వలా, మర్చిపోవడం కాదు, అది కూడా స్టీలింగే. రూపాయి దొంగతనం చేసి దొంగతనమా, కోటి రూపాయలు దొంగతనం చేసి దొంగతనమా? రెండు. నీది కాంతి ఏం తీసుకున్నా అది దొంగతనమే. సింపుల్గా నువ్వు కష్టపడిన దాన్ని తీసుకోవడానికి అర్హత లేదు. ఎవరిని ఫ్రీగా గిఫ్ట్కి ఇస్తే వేరే, కానీ వారి పర్మిషన్ లేకుండా, వారికి తెలియకుండా తీసుకోవడము. ఇందాక మీకు చెప్పాను కదా, నీది అనుకోలేదండి.
మీది అనుకోలేదు. ఎక్కువ ఊర్లో జరుగుతూ ఉంటుంది, కనపడిందా ఇంట్లో పెట్టేసుకుంటారు. ఏమండి, ఎక్కడ పబ్లిక్ మీటింగ్ పెడితే కొన్ని కుర్చీలు ఇంట్లోకి వెళ్ళిపోతాయి. స్టీలింగ్ చాలా డేంజరు. స్టీలింగ్ సెల్ఫ్ డిస్ట్రక్షన్. ఎదుటి వన్ డిస్ట్రక్షన్ కాదు, స్టీలింగ్ సెల్ఫ్ డిస్ట్రక్షన్. ఏమండి, చాలా పల్లెటూరులో చూద్దాం, రోడ్డు వేస్తే మట్టి వేస్తారు, పాప సగం మట్టి ఇంట్లోకి వచ్చేది. వాళ్ళు వేసేసుకుంటారు, ఆరింట్లో వేసేసుకుంటారు రోడ్డు. అదేంటంటే బాబు, మాది కాదా ఈ సొమ్ము, అది ప్రజల సొమ్మే కదా ఇది, కానీ నీకోసం పెట్టలేదు అది తెలుసు స్టీలింగ్ అని. వీళ్ళు దానికి వెతుక్కునే మార్గం చూడండి. అదేంటంటే ప్రభుత్వ సొమ్ము ప్రజలు కాదా? ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే నీది కాంది ఆ పోన్లే, ఇందులో ఏముందలే అని వాడేది. ఒక పేపర్ వాడినా, ఇంతకు అందుకని ఉపమానం ఇచ్చాను. రూపాయి దొంగతనమా, ₹1 దొంగతనమా? ఆ ఉపమానం అందుకే ఇచ్చాను మీకు. ఒక పేపర్ని నీది కాంది ఇచ్చి వితౌట్ పర్మిషన్ దేని వాడినా ఏముందలే, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ స్టీలింగ్. నీది కాంతి ఏది వాడుకున్నా, నీది కాంతి ఏది తీసుకున్నా ఆల్రెడీ నీ హార్ట్లో చెప్తూ ఉంటుంది, ఇది నీది కాదు. ఏముంది, మనం కవర్ చేసుకుంటాం. చిన్నదానికి ఏముందండి, ₹1 దొంగతనమా, ₹1 దొంగతనమా? రూపాయి చేసిన దొంగతనమే కదా. సో నీది కాంతి వితౌట్ పర్మిషన్ ఏది తీసుకున్నా కూడా దట్ కమ్స్ అండర్. దయచేసి గమనించండి. సో మూడో పాయింట్ ఏంటంటే స్టీవర్డ్షిప్. దేవుని విషయంలో మనం వచ్చే స్టీవర్డ్షిప్. చూడండి, జక్క ఇంట్లోకి రాగానే జక్క యొక్క చూడండి, ఎక్సోడస్ నిర్గమకాండం 22వ అధ్యాయం 1-6. జక్క ఇంట్లోకి ప్రభు రాగానే జక్క జీవితంలో వచ్చిన మార్పు చూద్దాము. ఆ మార్పు ద్వారా తన ఎట్లాంటి రిటర్న్స్ ఇచ్చాడో ఒకసారి చూడండి. బైబిల్ ఎట్లాంటి రిటర్న్స్ డిమాండ్ చేస్తుంది స్టీలింగ్ విషయమే చూడండి ఒకసారి. ఇది జక్కయ్యకి ఇచ్చాడంటే దానికి కారణం ఉంది. చూడండి ఒకసారి. జక్కయ్య మంచోడు కాబట్టి ఇచ్చాడు, లా చెప్తుంది కాబట్టి ఇచ్చాడు. నిర్గమకాండము 22:1-6 చదువుతారు ఎవరైనా? ఒకడు ఎద్దులను గొర్రెలను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇవ్వవలెను. దొంగ కన్నం వేచుండగా వాడు దొరికి చచ్చినట్లు కొట్టబడినట్లుగా అందువలన రక్తాపరాధం ఉండదు. సూర్యుడు ఉదయించిన తర్వాత వాని కొట్టినట్లుగా వానికి రక్తాపరాధం ఉండును. వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపబడును. వానికి ఏమీ లేకపోయినా ఎడల వాడు దొంగతనం చేసినందున అమ్మబడవలను. వాడు దొంగిలింది ఎద్దైనను గాడిదైనను గొర్రెనను సరే, అది ప్రాణంతో వాని దొరికినట్లుగా 2 నక్కలు చెల్లింపబడును. చాలు. ఓకే, ఇక్కడ పాయింట్ చూడండి. స్టీలింగ్కి ఆపోజిట్గా ఎంత పేబ్యాక్ చేయాలి? 1-1 కాదండి. జక్క ఎన్ని ఫోల్డ్ ఇచ్చాడు? మీకు అర్థమైందా? జక్క మంచోడు ఇచ్చాడా? జక్క ఎందుకు ఇచ్చాడు తెలుసా జక్కయ్య? బికాజ్ జక్కయ్యకి నోస్ ద బిట్స్ ఆఫ్ లా కనుక అందుకని రిటర్న్స్ ఇచ్చాడు. దట్స్ వై హి గేవ్ ఇట్ బ్యాక్ దట్ మచ్. సో స్టీలింగ్ అంత డిమాండ్ చేస్తుంది. సో చిన్నప్పటి నుంచి చూడండి, ఆలోచించండి ఏ విషయంలో మనం స్టీలింగ్ చేస్తున్నామో అండ్ హౌ మచ్ ఇట్ డిమాండ్స్ టు గివ్ ఇట్ బ్యాక్. బహుశా దేవునికి ఇచ్చే విషయంలో మలాఖీ గ్రంథంలో బహుశా ఈ వచ్చిన మీ అందరికీ బాగా తెలుసు. ఏమండి, మలాఖీ గ్రంథంలో దేవుడు అంటాడు, మీరు నన్ను దొంగతనం చేస్తారు, మేము ఎక్కడ దొంగతనం చేస్తాం, ఇదిగో దేవుని విషయంలో మీరు ఇవ్వకుండా దాచిపెట్టిన ప్రతి ఒక్క దాన్ని కూడా అది దొంగతనమే. చిన్నప్పుడు మా బైబిల్ కాలేజీలో ప్రొఫెసర్ మాడి చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ దేవునికి 10% ఇవ్వకపోతే ఆయన అంటే చమత్కారంగా చెప్పాడు దాన్ని, కానీ అందులో ఫ్యాక్ట్ ఉంటుంది. దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వకపోతే దేవుడు దాన్ని కట్ చేసుకొని మిగిలిన చెప్తారంట. దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వకపోతే దేవుడు దాన్ని కట్ చేసేసుకొని మిగిలిన చెప్తారంట. దేవుని భాగాన్ని ఇచ్చేస్తే నీకు ఫుల్ వస్తుంది. ఆ ఫుల్లో నుంచి నీ దేవుని భాగాన్ని తీస్తే బ్లెస్సింగ్ వస్తుంది. సో దేవుని భాగాన్ని ఇవ్వకపోతే దేవుడు దాన్ని కట్ చేసుకొని నీకు ఇవ్వాల్సింది రెస్ట్. ఎందుకంటే దేవుడు ఆయన మనం విక్రింపలేము. అందుకని కింద మలాకీలో మన 3వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తే, మీరు ఇచ్చినప్పుడు నీ ఆకాశ వాక్యాలు నిప్పి దేవుడు ఇస్తానని చెప్పాడు.
అసలు క్రిస్టియన్స్ ఇచ్చేవారు, ఇవ్వకుండా ఉండేవారు కాదు. బిలీవర్ బై డెఫినేషన్ ఇచ్చేవాడు. బిలీవరు బై డెఫినేషన్ ఈజ్ ఏ గివర్, విత్ హోల్డ్ చేసుకునేవాడు కాదు. ఏమండి, ఇట్స్ ఎ డెఫినేషన్ బై గివర్. సో అంచేత ఈరోజు స్టీలింగ్ గురించి 3 విషయాలు చూస్తే, మన పౌరసత్వము, మన వర్క్ ఎథిక్, మన స్టీవార్డ్షిప్, దేవుడు మనకిచ్చిన స్టీవార్డ్షిప్. సో అంచేత మంది కాంది ఏది తీసుకోకూడదు. అవసరం అనిపించినప్పుడు ఇవ్వకపోతే అది స్టీలింగ్ కింద వస్తుంది. సో మనం గమనించండి, మన యాక్ట్ మాత్రమే చూస్తాం, క్రియను మాత్రమే చూస్తాం స్టీలింగ్గా, కానీ బైబిల్ ఇంటెన్షన్ చూస్తుంది. అసలు మన ఐపీసీ కూడా ఇంటెన్షన్ బేస్డే, కానీ ఇంటెన్షన్ చూడలేరు కనుక యాక్ట్ ఒకటే చూస్తున్నారు. అసలు ఈ లా ఈజ్ ఇంటెన్షనల్ బేస్డ్, నాట్ యాక్ట్ బేస్డ్. బికాస్ యాక్ట్ ఎలా వస్తుంది? ఇంటెన్షన్ లేకుండా యాక్ట్ వస్తుందా? ఇంటెన్షన్ లేకుండా యాక్ట్ వస్తుందా? సో విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్? ఇంటెన్షన్ ముఖ్యమా, యాక్ట్ ముఖ్యమా? ఇంటెన్షనే ముఖ్యము. సీడ్ లేకపోతే చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది? ఇంటెన్షనే ముఖ్యం. సో గాడ్ సీస్ ఇంటెన్షన్, యాక్టా? ఇంటెన్షన్స్ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. మనుషులు చూసినట్టు నేను చూడడాన్ని సమూయేలుతో చెప్తాడు. ఐ డోంట్ సీ ఇంటెన్షన్, ఐ డోంట్ సీ యాక్ట్స్ కాదు ముఖ్యం, ఇంటెన్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అని ప్రభు చాలా షాక్లు ఇస్తూ ఉంటారు వీళ్ళకి, శిష్యులకి, వాళ్ళతో పాటు ఉన్నానికి. నువ్వేమనుకుంటున్నావు నీ హృదయం నాకు అర్థమైపోయింది. ఏమంటే మధ్యలో షాక్లు ఏంటంటే, మీ హృదయంలో ఏమనుకుంటున్నారో నాకు తెలిసిపోయింది. 2-3 సందర్భాల్లో గాస్పెల్స్లో మనం చూస్తాం, ఇదిగో నీ హృదయంలో ఏమనుకుంటున్నావు నాకు తెలుసాను. అందుకని చివరికి పేతురు అన్నీ చూసి, ప్రభువా ప్రేమిస్తున్నాడు, నేనేం చెప్పను, నీకు తెలుసు కదండి. గాడ్ సీస్ intentions more than acts themselves.